మద్యం ముడుపుల కేసులో చెవిరెడ్డి గ్యాంగ్ అడ్డంగా దొరికింది. సో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేతిలో మద్యం ముడుపుల వీడియో అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సో మనం చూస్తున్నాం ఏబిఎన్ స్క్రీన్ మీద వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి అనుచరుడు డబ్బుల కట్టల్ని లెక్క పెడుతున్న వీడియో అయితే మనకు కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఈ వీడియో ద్వారా కేసు ఏ విధంగా వెళ్లే అవకాశం కనిపిస్తోంది? సో కీలక తలకాయల పాత్ర ఇంకా బయటకు వచ్చినట్టు అనుకోవచ్చా? శ్రీనివాస్, మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి విచారణ చాలా కీలక దశలో ఉంది. మరొక చార్జ్ షీట్ కూడా దాఖలు చేయబోతున్నారు తొందరలోనే. ఈ తరుణంలో ప్రస్తుతం వెలుగు చూసినటువంటి వీడియో ఏదైతే ఉందో ఈ వీడియోకి సంబంధించినటువంటి అంశాలు లోతుపాతులను కూడా సిట్టు విచారించబోతోంది అనేది అర్థమవుతోంది. సో వెంకటేష్ నాయుడు సంబంధించినటువంటి వీడియో ఇది. అయితే ఈ వీడియో సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటి వరకు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనం చూసాం, కోర్టు దగ్గరకు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఆయన జైలుకు తీసుకెళ్తున్న తరుణంలో కూడా చాలా సందర్భాల్లో ఇది ఉద్దేశపూర్వకంగా తనను ఇరికించే ప్రయత్నం చేశారు. తనకేమీ తెలియదు, ధర్మం న్యాయం గెలుస్తుంది అనే అటువంటి అంశాలని ప్రస్తావిస్తూ వచ్చారు. మరి ప్రస్తుతం వచ్చినటువంటి ఈ వీడియోకి సంబంధించినటువంటి అంశాలు ఇప్పటికే ఈ కేసు సంబంధించి కూడా ఆయన అరెస్ట్ అయి ఉన్నారు. ఈ తరుణంలో ప్రస్తుతం వీరికి సంబంధించినటువంటి కస్టడీ కూడా పొడిగించారు. అలానే ఎంపీ మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. ఇంకా పలువురు ఈ కేసు సంబంధించినటువంటి విషయంలో అరెస్టులు జరిగేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క వీడియోనే కాదు, మనం చూసాం 11 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి సొమ్ము ఫామ్ హౌస్ లో దొరకడం, అనేక టెన్లను మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా వినియోగించారు. ఆ సొమ్మును హైదరాబాద్ కావచ్చు ముఖ్యమైనటువంటి ప్రదేశాలకు తరలించడం, అక్కడి నుంచి రకరకాల వ్యాపారాల్లో బంగారం కొనుగోలు చేసిన దగ్గర నుంచి ఇతర వ్యాపారాల్లో కూడా మళ్లించారు అనేటువంటిది చార్జ్ షీట్ లో సిట్ కూడా పేర్కొంది. ఇలాంటి తరుణంలో ఈ సొమ్ముకు సంబంధించినటువంటి అంశం పైన పూర్తిగా సిట్ విచారించబోతోంది. ఇది విచారించినప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ సొమ్మును ఎలా వినియోగించారు, ఎక్కడికి తరలించారు, ఎవరెవరికి చేర్చారు, ఈ వీడియోలు ఎవరెవరికి పంపారు, వారు ఎవరికి అందజేశారు, దీన్ని దేనికోసం ఇట్లా వీడియోలు కూడా తీశారు, దీన్ని ఎవరికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు, ఇవన్నీ కూడా సిట్ సంబంధించినటువంటి విచారణలో వెలుగు చూసేటువంటి అవకాశాలు కనిపించబోతున్నాయి. సో కాబట్టి మరొక చార్జ్ షీట్ దాఖలు కాబోతున్నటువంటి ముందు ఈ యొక్క సొమ్ము సంబంధించినటువంటి అంశాలు మనం చూసాం. ఇప్పటి వరకు కూడా దేశంలో ఏదైనా ఒక కేసు ఇన్వెస్టిగేషన్ ఉన్నటువంటి సమయంలో ఒక కుంభకోణానికి సంబంధించినటువంటి విషయంలో 11 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నగదు పట్టుబట్టినటువంటి దాఖలాలే తక్కువ. అలాంటిది ఇలాంటి వీడియోలు కూడా వస్తున్నటువంటి తరుణంలో ఇంకా ఎలాంటి అంశాలు బయటకు చూడబోతున్నాయి, తద్వారా కేసు ఎంత సీరియస్ కాబోతోంది అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే న్యాయ నిపుణులు కావచ్చు, ఫస్ట్ చార్జ్ షీట్ తర్వాత సెకండ్ చార్జ్ షీట్ లో చాలా కీలకమైనటువంటి వ్యక్తులు ఉండబోతున్నారు. ఇప్పటి వరకు కూడా పాత్రదారులు వెలుగు చూశారు, ఇక సూత్రధారులు కూడా ఈ కేసులో వెలుగులోకి రాబోతున్నారు అనేటువంటి అంశాన్ని పదే పదే చెప్తున్నారు. మనం చూసాం రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధవ్ కావచ్చు, ఇంకా ముఖ్యులు కూడా మాట్లాడుతూ ఈ యొక్క కీలకమైనటువంటి ఆధారాలు దొరికితే ఖచ్చితంగా అప్పట్లో ఈ పాలసీ రూపొందించింది, పాలసీని మొత్తం పర్యవేక్షించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఇంకా ఎవరున్నప్పటికీ కూడా మంత్రులు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఎవరైనా వారందరూ కూడా అరెస్ట్ కాల్సి తప్పదు అనేటువంటి అంశాన్ని కూడా చెప్తూ వస్తున్నారు. కాబట్టి రాబోయేటువంటి చార్జ్ షీట్ కు ముందు చాలా కీలకమైనటువంటి ఆధారాలను సేకరించేటువంటి పనిలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఇలాంటివి చూస్తే ఇలాంటి డంపులు, ఇలాంటి మనీ లెక్కించి ఇలా కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నోట్లు కట్టలు చూసి సహజంగా కూడా ఎవరైనా బ్యాంకుల్లోనో లేకపోతే సినిమాల్లో చూస్తుంటారు తప్ప ఈ రకంగా ప్రత్యక్షంగా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఈ రకంగా నోట్ల కట్టలు ఇలా లెక్కింపులు అనేటివి మాత్రం చూడటం చాలా అరుదు. ఖచ్చితంగా ఈ కేసు అయితే మాత్రం చాలా సీరియస్ కాబోతోంది. రాబోయేటువంటి చార్జ్ షీట్ లో మరికొంతమంది కూడా వెలుగులోకి రాబోతున్నారు. మరికొన్ని అంశాలు కూడా కేసుకు సంబంధించి బలం చేసి వచ్చేటువంటి అంశాలు కూడా బయటకు రాబోతున్నాయి అనేది మాత్రం అర్థమవుతుంది. శ్రీనివాస్, శ్రీహరి, కేసులో మనం చూస్తున్నాం రోజు రోజుకి ఒక సంచలన విషయాలు బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసాం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం దగ్గర కాచారంలో సులోచన ఫార్మ్ హౌస్ గెస్ట్ హౌస్ లో చూసాం. అక్కడ అక్రమ మద్యం నగదు డంపును కూడా స్వాధీనం చేసుకున్నాం. ఇలాంటి డంపులు చాలా చోట్ల వీళ్ళు పెట్టినట్టుగా తెలుస్తోంది కదా. సో దీని అంతటిని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? ఖచ్చితంగా శ్రీనివాస్, ఇప్పటికే మనం చూస్తే హైదరాబాద్ లో ప్రత్యేకంగా అపార్ట్మెంట్లలో ఈ యొక్క అపార్ట్మెంట్లు తీసుకొని వాటిల్లో డబ్బు కొన్ని బాక్సులు తరలించేవారు. వాటికి సంబంధించినటువంటివి అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాయి, అక్కడ అనుమానం రాకుండా అనేక ప్రాంతాలను కూడా తీసుకున్నారు. సో ఆంధ్రప్రదేశ్ లో ఒక్కటి మనకు గుర్తించడం జరిగింది, అది కూడా కరకట్ట దాటిన తర్వాత బ్యారేజ్ దాటిన తర్వాత వచ్చేటువంటిది. ఇంకొక మొత్తం మిగిలినటువంటివన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగానే వస్తూ అక్కడి నుంచి
మొత్తం కూడా వ్యవహారం అంతా కూడా నడిచింది అనేటువంటిది ఇప్పటి వరకు కూడా గుర్తించింది. కాబట్టి ఏదైతే మనం చూసాం కేవలం మద్యం విక్రయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఆన్లైన్ లో కాకుండా నగదు రూపంలోనే మొత్తం వ్యవహారం అంతా కూడా నడిచింది. కాబట్టి ఆ తరుణంలో వచ్చినటువంటి ఆ డబ్బు సంబంధించినటువంటి వ్యవహారాలు, లెక్కలు, మొత్తం వాటిని వివరించి వచ్చినటువంటి కమిషన్లు కావచ్చు, ఇతరత్ర సొమ్మును ఎక్కడికి తరలించారు, ఏ రకంగా చేశారు, దాన్నంతా కూడా దానికి వినియోగించినటువంటి డెన్లు ఏంటి, అక్కడి నుంచి ఆ మనీని ఎవరెవరికి పంపించారు, ఆ పంపించినటువంటి సొమ్మును ఏ రకంగా బదలాయించారు, వాటన్నిటిని మళ్ళీ తిరిగి వైట్ గా మార్చారా, లేకపోతే వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, అవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అంశం ఉంది. ఇప్పటికే 3,500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కుంభకోణం అని చెప్తున్నారు. కానీ కుంభకోణం ఎంత అవినీతి అనేది న్యాయస్థానాలు ఫైనల్ గా తేరుస్తాయి. కానీ ఈ లోపు వస్తున్నటువంటి అంశాలు, వెలుగు చూస్తున్న అంశాలు అయితే మాత్రం విస్తు కల్పిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీహరి.